నమస్తే. కొంతమంది అడుగుతున్నారండి. మరి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తులు కావాలంటారు. తల్లిదండ్రులను సరిగ్గా చూడకుండా, పట్టించుకోకుండా, వారి మాట వినకుండా, అస్సలు సరిగ్గా ప్రవర్తించకుండా, ప్రేమ, అభిమానం చూపించకుండా ఉంటుంటారు కదా చాలామంది పిల్లలు. మరి వాళ్ళకు కూడా తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోనటువంటి పిల్లలకి తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఉంటుందా? ఆస్తి హక్కు ఉంటుందా? అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ 2 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే ఆ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మీ పేరెంట్స్ వారి స్వార్జితమా లేకపోతే వారి పిత్రార్జితమా అన్న విషయం మనము కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే తాతలు సంపాదించిన ఆస్తి అయితే మనవళ్లకు మనవరాళ్లకు హక్కు ఉంటుంది. ఒకవేళ పేరెంట్స్ అంటే తండ్రి సంపాదించినటువంటి తండ్రి స్వార్జితమైనటువంటి ఆస్తి అయితే స్వార్జితమైన ఆస్తిని తండ్రి గారు ఎవరికైనా ఇవ్వచ్చు. కొడుకులకన్నా ఇవ్వచ్చు, కూతుర్లకన్నా ఇవ్వచ్చు. అసలు ఇద్దరికీ కూడా ఇవ్వకుండా వేరే వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు కష్టపడి సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తి వారికి ఇష్టమైనటువంటి వారికి ఇవ్వవచ్చు. పిల్లలు సరిగ్గా చూడకపోతే వాళ్ళపైన కోపం ఉంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చండి. కాకుంటే ఇంకొక వెసులుబాటు ఏంటంటే ఒకవేళ పేరెంట్స్ అన్నవాళ్ళు వీలునామా రాయకుండా మరణిస్తే అప్పుడు ఎంతమంది సంతానం ఉన్నారో అంతమంది సంతానానికి ఆ ఆస్తిలో సమానమైన వాటా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు బాగా చూసుకోకపోతే, పిల్లలు సరిగ్గా ప్రేమ అనురాగంగా ప్రవర్తించకపోతే తల్లిదండ్రులు వారి స్వార్జితమైన ఆస్తిని వారి బుద్ధి పుట్టిన వారికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ పిల్లలకే ఇవ్వాలి అనేటటువంటి గ్యారంటీ ఎక్కడా లేదండి. ఇంకొక ఫ్రెండ్ అడుగుతున్నారండి, ఏమంటున్నారంటే మేడం నేను ఒక వ్యక్తితో కొంతకాలము లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నాను. అంటే వివాహం కాకుండా మేము ఇద్దరం పరస్పరం కలిసి ఉన్నాము. తర్వాత మా రిలేషన్ బ్రేక్ డౌన్ అయిపోయింది. మా రిలేషన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత నేను మరలా వివాహం చేసుకున్నాను. ఓకే, వెరీ గుడ్, అంతవరకు బాగున్నది. కాకపోతే ఇటీవల కాలంలో నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అన్నతను నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. తన దగ్గరికి రమ్మంటున్నాడు, తనతో మాట్లాడమంటున్నాడు, తనతో పూర్వపు ఉండేటటువంటి సంబంధాన్ని కొనసాగించమని చెప్పేసి అడుగుతున్నాడు. నన్ను ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మేడం. నేను నా భర్తతో చక్కగా కాపురం చేసుకుంటున్నాను, మరి నాకు పరిష్కారం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు తప్పకుండా పరిష్కారం ఉంటుందమ్మా. ఎందుకంటే మీరు కొంతకాలం అతనితో కలిసి ఉన్నారు, తర్వాత మరి విడిపోయారు మీరు. అంతే తప్ప మీరిద్దరు కూడా చట్టబద్ధంగా వివాహం చేసుకోలేదు. తర్వాత మీరు మళ్ళా చట్టపరమైన వివాహం చేసుకున్నారు. కాబట్టి ఇతనే మీ భర్తగా చట్ట ప్రకారము పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఆ వ్యక్తి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ పోతే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి. కాబట్టి వెంటనే మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. పలానా వ్యక్తి నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నన్ను తీవ్రమైన మానసిక హింసకు, వేధింపులకు, బ్లాక్మెయిల్ చేష్టలకు పాల్ చేస్తున్నాడని చెప్పేసి మీరు కంప్లైంట్ ఇవ్వండి. పోలీసులు తప్పకుండా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మీ పైన అతనికి ఎటువంటి చట్టపరమైనటువంటి హక్కులు అన్నవి లేనే లేవండి. కాబట్టి భయపడకండి, ప్రొసీడ్ అవ్వండి.